హాయ్ అండి, పండక్కి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము. మీ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా? మా ఇంట్లో ఈరోజు మొదలుపెట్టాము. ఎవరికన్నా ఇచ్చేటి వాడు అవసరమని పెట్టాము, పనికిరాని ఆడబడేసి. మీ ఇంట్లో పండగ పనులన్నీ అయిపోయినాయా? ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకుపోయి బయట పెట్టి ఇక్కడ ఇల్లంతా ఇట్లా క్లీన్గా తుడిచేసుకొని బాగా నీట్గా పేపర్లు మళ్ళీ కొత్త పేపర్లు వేసుకొని అప్పుడు మళ్ళీ మనం బయట శుభ్రంగా తోముకొని తెచ్చి మళ్ళీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరిచ్చి మా చూపిస్తున్నావా? అల్లు ఇచ్చింది, నా ఫ్రెండ్, నా కూతురికి గిఫ్ట్గా ఇచ్చి. దగ్గర చూపి. ఈరోజు ఎన్ని అయిపోయినాయి అనుకో, రేపు అరిసెలు, నిప్పట్లు, మన పక్క నిప్పట్లు అంటారు. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? సంక్రాంతికి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం. బట్టలు అవి ఉతుక్కొని తుడుచుకొని బూజు రాలుపుకొని అన్ని పనులు సంక్రాంతి చేసుకున్నాం. అమ్మో చూడండి ఎంత బూజు. శరణ్యది ఫస్ట్ అయితే ఇల్లంతా బూజులు తుడిచేసాము. అన్నీ తెచ్చి బయట వేసుకొని కావాల్సినవి మర్చిపెట్టుకొని అనవసరమైనవి పడేసుకుంటాం. కొన్ని పనికి వచ్చేవి ఉంటే ఎవరికైనా ఇచ్చేదానికి చూస్తున్నాం. అది ఎవరికైనా ఇవ్వచ్చది. ఇది బాగుంది కదా. చూడు, ఇదేందో చెప్పు. చిట్టి ఎగ్జామ్ పోయేటప్పుడల్లా ఫస్ట్ టైం వేసుకొని పద్ది, ఫస్ట్ రోజు. అది సెంటిమెంట్ డ్రెస్ ఇది, అందుకే నేను అప్పటి నుంచి ఎత్తి పెట్టండా. 8th క్లాస్ నుంచి చిట్టి 10th క్లాస్ అయిపోయిన తర్వాత చెన్నై పోతే ఆడుకున్నా. చాలా బాగుంది, క్వాలిటీ భలే వల్ల. ఇప్పుడు నాకు పట్టదది, లేకపోతే ఇప్పుడు కూడా ఏమన్నా ఎగ్జామ్ ఉంటే అదే వేసుకెళ్ళిపోయేదాన్ని. ఇంటరు ప్యాడ్ కూడా ఇదైతే 10th క్లాస్ నుంచి ఉంది నా దగ్గర. ఇంటర్ నుంచి ఉంది. ప్రతి దానికి అదే వాడతా. ఎగ్జామ్కి అదే వాడతా. ఎగ్జామ్స్కి అయితే ఇదే వాడేది. డ్రెస్ మాత్రము ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్ కూడా ఫస్ట్ ఇదే వేసుకెళ్ళి. ఫస్ట్ రోజు ఫస్ట్ ఎగ్జామ్కి ఇది వేసుకెళ్తా, తర్వాత ఇంకా మామూలుగా వేరే డ్రెస్సులు వేసుకెళ్తా. అంత సెంటిమెంట్ నాకు. కాలేజీ కానీ ఎక్కడికైనా ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడల్లా ఇదే వేసుకున్నాను. అవును, ప్యాడ్ అయితే ఇదే, అందుకే గుర్తుగా ఎత్తి పెట్టే. చిట్టి ఇది చూసినావా? నువ్వు ఎప్పుడైనా చూసినావు ఇదే? చూసా తెలుసు. నేను గుట్టే, నువ్వు గుట్టేవా? నేను నేర్చుకొని కుట్టే, ఇంటి కుట్టు. ఇంటి చూపిస్తాయి. మా మమ్మీ కుట్టిందండి మొత్తం. మమ్మీ ఇక్కడ ఉండే ఇది కూడా మొత్తం. ఈ పక్క జింకలు ఉన్నాయి చూడు, అది అంబ్రెల్లా, ఇది గొడుగు. ఈ పక్కది, ఈ పక్క జింకలు. ఎన్నో సంచులు ఉన్నాయి కానీ అమ్మమ్మ ఈ సంచిలో బియ్యంలో వచ్చేది. ఎందుకంట ఆమె అందుకోసంగా గుడ్డ కుట్టించుకునింది, తెచ్చుకొని కుట్టించుకునింది. 5 కేజీలు అంట. 5 కేజీలు సరిపోతాయని 5 కేజీలు సంచికి. ఇప్పుడు మనం ఎలాపల్లం పోయినప్పుడు మనం అక్కడ మా వాళ్ళ బస్తాలోనే వేసేస్తుంది. అది వరకు ముందు ఈ సంచిలోనే తెచ్చేది పోయాము. అందుకని ఇది గుర్తుగా పెట్టుకోనండి. ఇంకా చాలా ఉన్నాయి అమ్మ గుర్తులు దీంట్లో. అది మా అక్క పాపది, శరణ్యది. దొంగతనం మా ఇంటికి వచ్చినప్పుడు ఇది ఎత్తి పెట్టేసుకున్నా, మళ్ళీ ఈకుండా పిల్లకి. ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఇదే? ఓయమ్మ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పాపకప్పుడు. చెడ్డి అది దాన్ని కాదు మమ్మీ, నేను ఊరికే ఒక నిక్కరు ఒక బన్నీ ఎత్తి పెట్టుకున్నా. సరిపోయిందిలే, మ్యాచింగ్ సరిపోయిందిలే. కానీ ఆ టీషర్ట్ చూపి చెప్తా, దాని మీద ఉండేది శరణ్య అన్నట్టు పెట్టుకొని ఉన్నదాన్ని ఈ బొమ్మ. ఓయమ్మో, శరణ్యది. శరణ్య బొమ్మ. శరణ్య ఇది నీదే, నేను ఎత్తేసా, దొంగతనం చేసేస్తా. ఇంకేంలే, నీకు చాలా ఉన్నాయి శరణ్య నా దగ్గర. క్లిప్స్ కూడా ఉన్నాయి, పెట్టుకుంది నా దగ్గర. అది కూడా ఉంది. ఆ పిల్లదే, అది కూడా దొంగతనం చేసేసి
సర్లే ఆ డబ్బా దాన్ని ఇది తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి దాంట్లో ఇంకా ఇచ్చేయి. ఈరోజు అయ్యే పని కాదు అది. అక్కడ ఇంక నా డ్రెస్సులు ఏమన్నా ఉంటే ఇట్టి శిల్పక్కలు తెచ్చారు కదా బుచ్చి పెదమ్మ బుచ్చి పెదమ్మ చూడు మళ్ళా దీని రిపేర్కి. సరే ఇంకేమన్నా ఉంటే లక్ష ఉంటాయి కదా ఇంట్లో డిమార్ట్ కవర్లో. ఇప్పుడే ఇన్ని కవర్లు పెట్టినా. అమ్మా హాస్టల్ పొరుపు నా హాస్టల్ పొరుపు 6 నెలలు కూడా ఉండిందిలే. దానికి ఆ పొరుపు తెచ్చారు. పొరుపు తెచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినాక నేను అదే వాడేదాన్ని కదా. మా మమ్మీ నేను హాస్టల్లో ఉన్నానని చెప్పి చూడలేక నేను తినే తిండికి నాకు వచ్చే రోగాలకి ఎన్ని బాగాలేకుండా వచ్చాయి మమ్మీ. తర్వాత రాలేదు కదా. తర్వాత రాలా, నువ్వు వచ్చేసిన తర్వాత రాలా. నాకు పనిలో నిమగ్నం అయిపోయిన తర్వాత మాట్లాడిస్తాలేండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇన్ని కవర్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి. వీటిలో ఉన్నాయి మా బట్టలు మా అందరివి. ఎక్కువ నీయే చిట్టి. ఎక్కువ నాయి అమ్మాయి ఈ మూటంతా నీది. ఉతికి వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఈ నాయి ఈ అమ్మమ్మాయి అవి కాదు అవి ఈ అమ్మమ్మ ఈ కవర్లు మంచి టవల్లో ఎవరికన్నా ఇచ్చి తుడుచుకుంటా. అంతే కదా. అయితే ఎవరికన్నా ఇచ్చేటి వాడు అవసరమని ఆడ పెట్టాము. పనికిరాని ఆడ పడేసాం కదా బయట పంచం. ఎవరికన్నా ఎంత ఉతికి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అయితే బోజులు దుడపాలని అక్కడ పైనుండి అటక మీద ఉండే సామాన్లన్నీ దించుతున్నాం. మామూలుగా అయితే నేను ఎక్కాల్సింది, అమ్మ ఎక్కుతుంది. నేను ఎట్టో కనిపించాను కదా వీడియోలో, అందుకని అమ్మ ఎక్కుతుంది అనమాట. ఎక్కి అన్నీ తీసి తోమి మళ్ళా పెట్టాలి పైన. మీ ఇంట్లో పండగ పనులు అయిపోయినాయా? మా ఇంట్లో ఈరోజే మొదలు పెట్టాం. నిన్న చేసాంగా. నిన్న బెడ్రూమ్ అయింది. ఇప్పుడు కిచెన్ స్టార్ట్ చేసాం. ఏమున్నాయి దాంట్లో? ఏం పెట్టామో నాకేం తెలుసమ్మా. లోపల ఏముండాలి కాదు మమ్మీ, చూడు బస్తాలో ఉండే తీసి మరీ కడిగి మరీ పెట్టాల్సినంత అవసరం ఉండొచ్చు కదా. సంవత్సరానికి ఒకసారి కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి కదా. ఏమో సరే, 5 ఉంటాయి. నేను తీస్తానులే, వచ్చి నేను తీస్తానులే అమ్మా, తీస్తానులేరా. మనం ఎప్పుడైనా పండగకి క్లీన్ చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసిపోయి బయట పెట్టి ఇక్కడ ఇల్లంతా ఇట్లా క్లీన్గా తుడిచేసుకొని బాగా నీట్గా మళ్ళీ కొత్త పేపర్లు వేసుకొని అప్పుడు మళ్ళీ మనం బయట శుభ్రంగా తోముకొని తెచ్చి మళ్ళీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మేము అట్టే చేసాము మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా అవన్నీ తీసుకుపోయినవన్నీ అవి రేపు తోమేసి మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాం. అక్కడ ఉన్నాయి. హాల్ అంతా అట్టే ఉంది. బెడ్రూమ్ అయింది అంతే. బెడ్రూమ్ అయింది. కిచెన్ ఈరోజు క్లీన్ చేసుకున్నాను. ఇలా నీట్గా పెట్టుకున్నారంటే కిచెన్ కనిపించుకున్నానే చాలా పని ఉంటుంది. అసలు అన్ని రూమ్ల కంటే కిచెన్ రూమ్ ఎక్కువ ఉండేది సామాన్లు. అవును, బాగా ర్యాక్సీలు అంతా నీట్గా పైన కిటికీలు చూడండి ఎంత బాగా గడిగామో. ఇక ఇట్ట కడుక్కొని నీట్గా మనం తోమినట్టు బయట ఎండబెట్టుకొని తెచ్చి ఇక్కడ మళ్ళీ ఎక్కడని అక్కడ పెట్టేసి. ఇది కూడా కౌంటర్ స్టవ్ అన్నీ ఇంకా మొత్తం ఏం లేకుండా ఎంటీ, వంటిల్లు ఎంటీ. బెడ్రూమ్ కూడా ఇట్టే చేసి బెడ్రూమ్ కూడా కబోర్డ్లో ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ బయట వేసేసి ఇల్లు అన్నీ క్లీన్ చేయకుండా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు. ఫస్ట్ బెడ్రూమ్ శుభ్రం చేసామా, ఇట్లాగే ఆడ తొలిపేసేసామా, ఇంకా నా నుంచి మళ్ళీ చేసుకునేది. అది రేపు ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ చేసుకోవాలా. ఇయర్కి ఒక్కసారి రేపు ఫ్రిడ్జ్ సంగతి చూడాలి. ఫ్రిడ్జ్ ఇది అయిపోద్ది రేపు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్.
నిన్నంతా బూజులు తుడిసినాం కదా ఇంట్లో. ఈరోజు గ్లాస్ ఐటమ్స్ తోమి తుడుచుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు. ఫస్ట్ రోజు తుడిసామా ఇల్లంతా బూజులు. వేరే సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో, ఇంకా స్టీల్ అవి 5 పెట్టుకున్నాము. ఇవి నిదానంగా గ్లాస్ ఐటమ్ కదా నిదానంగా తుడుచుకున్నాంలే అని ఇప్పుడు కూర్చొని తీరిగ్గా తుడుచుకుంటున్నాము. ఇది ఎవరికి చచ్చితే మా చూపిస్తున్నావా? అల్లు ఇచ్చింది, నా ఫ్రెండ్, నా కూతురికి గిఫ్ట్గా ఇచ్చి. దగ్గర చూపి. నా కూతురు ఇంతవరకు ఛానల్లో కనపడలేదు కదా. ఇదిగోండి చూడండి, కప్పు మీదే ఉంది. ఇప్పుడు చూపించేసానమ్మా ఎట్టమ్మా. దాంట్లో ఏమో అంత బాగా కనిపించట్లేదు. అయ్యో అమ్మ కనిపించింది. ఇంట్లో బాగుంది, ఇంట్లో బాగుంది. 2 ఒకటే కదమ్మమ్మ. కాదు, ఈ అందమే ఏరు, ఈ అందమే ఏరు. అబ్బో ఇదొక ట్రైన్. ఫ్యాషన్ అనుకోండి, ఇది ఒక ట్రై. ఏంది స్టైల్ అనిందా? ఇది ఒక స్టైల్ అని, ఇది ఒక ట్రై అంట. ఈరోజు ఎన్ని అయిపోయినాయి అనుకో, రేపు అరిసెలు, నిప్పట్లు. మన పక్క నిప్పట్లు అంటాం. రేపు నిప్పట్లు చేయాలి. 3 రోజులు పట్టింది ఇల్లంతా తుడిచేదాన్ని. 3 రోజులు పట్టిందమ్మా ఇల్లంతా తుడిచి నీట్గా పెట్టేవాళ్ళకి. ఈరోజు సాయంత్రం దాకా ఉంది పని. ఇప్పుడు సాయంత్రం అయిపోద్ది. పక్కన నిప్పట్లు వేయాలి. మన ఊళ్ళో తోమే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. వస్తారు. అత్తోళ్ళకి కూడా తోమేరట నిన్న. చంచమ్మ తోమిందంట. ఆందోళన పిలిస్తే మా మద్దాలు భోజనం పెట్టి 500 ఇస్తే శుభ్రంగా శుభ్రంగా తోముతారు. మన కాడ ఏమైనా గుడ్డలు వాళ్ళకి ఇచ్చేయచ్చు. డబ్బాలు అడిగింది. మనకు ఏమైనా ఇంకా తీసేస్తాం కదా కొన్ని డబ్బాలు, అవి కూడా వాళ్ళకి ఇచ్చేసి సంతోషంగా ఎత్తుకొని పోతారు. ఇప్పుడు మనకు కూడా వచ్చిలా చాలా డబ్బాలు, అవన్నీ ఆడేసి చెత్త కుప్పలు వేసేస్తున్నాం. గుడ్డలు. అదే చెప్తున్నా, నువ్వు వేసావని కాదు, మనకు కూడా ఇప్పుడు చాలా వచ్చిల్లా. వచ్చిలా అది మన ఊర్లో ఉంటే మనం అన్ని వాళ్ళకి ఇచ్చిండేవాళ్ళు. చేసేసింది దాంట్లో చెత్త పండు ఎర్రగడ్డల. మన ఊరు కాదు ఇది, ఎర్రగడ్డలమ్మ పాత పుస్తకాలు ఎర్రగడ్డలు అని రావడానికి వస్తారు వాళ్ళు కూడా. చెత్తలు కూడా ఏరి పక్కన పెట్టుకుంటారు. ఏరి పక్కన పెట్టుకొని డబ్బులు ఇవ్వరు. పడేస్తే పడే తీసుకెళ్ళి అంటారు కానీ డబ్బులు ఇవ్వరు వాళ్ళు. డబ్బులు ఇవ్వలే ఆడతాం పెచ్చి బాగు అలా అడగద్దు. తిరుపతి రావాలి మిషన్ అన్ని తక్కువేసి పెట్టేది. దాని పీసాలు రైస్ పీసాలు ఆమె ఎరగట్లో వేసేది. ఏడైనా ఎరగట్లో తీసుకుంటారు. ఎరగట్లో ఇస్తారమ్మమ్మ, వాళ్ళు ఇస్తారు. అమ్మేస్తుంది చెత్తోళ్ళకి. వాళ్ళు ఏరుకోండి పక్కన ఇంకెక్కవచ్చు. తోమేసాము నీట్గా సర్దుకునేది. ఇంట్లో పెట్టుకుంది ఆరిపోయి బాగున్నాయి. ఎవరు కడిగారమ్మ అట్లా? నువ్వే కదా. నేను మా అమ్మ. నేను కడుగుతా ఉంటే అమ్మ, నేను తోముతుంటే అమ్మ కడుగుతా ఉంది. అంతే కదండి. అప్పుడు మేము దాంతా ఉంటే మా అమ్మ తుడిసేది. అవును ఆవాలని దీంట్లో పెట్టి ఆవాలు కాదు, సబ్జా గింజలు. అయ్యానికి 6 కిలో తెచ్చాడు ఆవాలు. ఏమేమి తాగుతుందా? ఎందుకో 1/4 కిలో చావా ఆవాలు. అమ్మమ్మ దాంట్లో ఊరగాయలు పెట్టుకుంటే బాగుంటాయా? సూపర్ గుంటుంది. అవి మనం పెట్టమంటే పెట్టలేదా? నెల పచ్చలు పెట్టుకుంటాం. పెట్టుకుంటాడు. ఏంది ఇది? నీ చిన్నప్పుడు బోర్న పెట్టా. ఇది కాంప్లైంట్. అదే అది. అరే తాగేది గుర్తుగా ఉండించుకున్నా నేను. కాంప్లైంట్. నా కూతురు కాంప్లైంట్ తాగి మా అమ్మ కంటే హైట్ ఎక్కువ. కాంప్లైంట్ పొడుగు వచ్చిందా? నువ్వు పాలు తాకపోతే తెచ్చేసిన పొడుగు వస్తుందని కాదు వేసింది. పాలు ఉట్టి పాలు తాకపోతే అది వేసా. కాంప్లైంట్ వేసా. కాంప్లైంట్ ఒక్కోసారి ఒక్కొక్క రకం వేసా. కాంప్లైంట్, బూస్ట్, కుంకుమ పువ్వా, బోర్న పెట్ట,
కుంకుమ పువ్వు కాదు, కుంకుమ అది. కుంకుమ పెట్టాలి అది నువ్వు వేసినట్లు ఆడ పెట్టుంటే నువ్వు వేసావు దాంట్లో కడిగినట్లు అయి ఉంటే కుంకుమ అన్నిటికే. మీరు చూపిస్తున్నా. అన్ని పెద్ద పనులే అమ్మమ్మ చేసేది. నేనేం పెత్తలు చేసాను నేనేం పెత్తలు చేసాను పెద్దదే నువ్వు ఏం చేశాను. అది ఎందుకు కడిగినట్లు వేసావు తీసుకొచ్చా. ఆ కుంకుమ తీసుకొచ్చి కడిగినట్లే ఎందుకు వేసావు? అది కూడా తొడవాలా చెప్పు. ఏంటా చూపు? సొప్పున చూపా. ఎందుకు ఇది బుర్ర అన్నీ అడగ బుర్ర అమ్మమ్మ అదే. అమ్మమ్మ బుర్ర అదే. బుర్ర అంటే ఏంది? గిన్నె. బుర్ర అంటే తలకాయ కదా. నీకు బుర్ర లేదా? అమ్మమ్మ నీకు బుర్ర లేదా? ఉందా? ఏదే అప్పుడు నీ తలకాయ కదా బుర్ర. అదంటావేంది? మేము అట్లా అనుకుంటాంలే ఇంటిలో. ఇంకెత్తిపోయి ఆ బిట్రా ఏది మళ్ళా ఇంకో పువ్వు పండుగ సరిపడి ఆ రాత్రి తీరా మధురం మధురం ఎందుకంటే చేస్తున్నావు? ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తా ఇప్పుడు.